Hello everyone, this is Shweta. My name is Inder and welcome to our Channel. It's time for next scene from movie Agent Sai Srinivasa Athreya. Let's watch it. Let's watch it. Bridge. Kavali Bridge. इधर ही मिला था ना बॉडी? अलग अलग जगह पे मिला, सेम जगह पे नहीं मिला। नहीं वो बंदी का। अभी जा रहे हो लोग। మార్నింగ్ సార్. ఏమైంది? ఒక అమ్మాయి 7 సార్. ఇప్పటికీ ఉంది బాడీ. బ్రూటల్ గా మర్డర్ చేశారు సార్. ఓయ్ హోయ్ హోయ్. మొత్తం స్క్రాచెస్, బాడీ డీకంపోజ్ అయ్యి స్మెల్ కూడా వస్తుంది సార్. ఓ నాతో రండి సార్. బాడీని ఒకసారి చూసి చెప్పండి. अरे बाबा रे बाबा. బాడీ ముట్టుకోకూడదు సార్. బిలాంగింగ్స్. బాడీ దగ్గర దొరికింది. సార్ ఇక్కడ ఏం చేస్తున్నారా? ఎవడు రానిచ్చాడు నేను ఇక్కడికి? ఏంటి పైకి చూస్తున్నా? అరుంధతి నక్షత్రం కోసం అమ్మాయికి చూపించు. ఏ డిటెక్టివ్, నిన్నే అడిగేది నిన్నే. ఎక్కడ బాడీ ఉంటే అక్కడే ఉంటావు అంటారు నువ్వు. మరి ఏం చేయమంటారు సార్? మీ పని మీరు చేయట్లేదు కదా. మీ పని మీరు చేస్తుంటే అమ్మాయి ఇంకా బ్రతుకుండేది. అరుస్తా ఉంటావా? మరి అదే ప్యాటర్న్ లో ఈ మర్డర్ జరిగింది. చంపింది నువ్వు. మీ క్రైమ్ సాల్వ్ చేయడం రాదని అర్థమైంది, కానీ నెక్స్ట్ టైం నాకు కాల్ చేయండి సార్, నేను సాల్వ్ చేసి పెడతాను. లేకపోతే ఏంటి అసలు? ఏంటి? చెప్పండి ఏంటి? अरे रे 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 रे. మనం ఏం తప్పు చేయలేదు, అవసరం లేదు. చెప్పండి ఏంటి? ఏయ్, ఈ మర్డర్ కూడా డిటెక్టివ్ గారు చేశాడు. వీడి బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి. ఓకే? అయితే క్రైమ్ సీన్ లో ఉన్న ప్రతి ఒక్కటి అరెస్ట్ చేస్తారా? అరుస్తున్నావా? వదిలేండి సార్. డెడ్ బాడీ కూడా క్రైమ్ సీన్ లో ఉంది కదా. డెడ్ బాడీ ఇన్స్పెక్టర్ అంట క్రైమ్ సాల్వ్ చేయడం రాదు. నాకు కాల్ చేయండి సార్ నెక్స్ట్ టైం. వెళ్ళి బేకరీలో బర్గర్లు అమ్ముకో. వంశీ, నీ ట్రైనింగ్ అది నువ్వే తీసుకొచ్చావండి. సారీ సార్. క్లియర్ చేయండి. సురేష్, త్వరగా తీసేయండి. మొత్తం క్లియర్ చేయండి. ओ ये वापस से बंदा. ये नजारा. రేపు రమ్మన్నారు కదా. వాట్ ఆత్రేయ, కోర్టులో అప్లై చేసిన వెంటనే దేర్ ఆర్ హై ఛాన్సెస్ నీ బెయిల్ క్యాన్సిల్ అవ్వడానికి. అనవసరంగా వాడితో పెట్టుకున్నావు నువ్వు. వస్తాను కాపాడలేకపోయాం సార్. సో సార్, ఆ రైల్వే బ్రిడ్జ్ బాడీ ఆటోప్సీ రిపోర్ట్ ఏమైంది ఒకసారి కనుక్కుంటారా? ఆహా, అది మర్డర్ ఓ సూసైడ్ కాదురా. ఇట్స్ నేచురల్ డెత్ బికాజ్ ఆఫ్ లివర్ ఫెయిల్యూర్. అతను ఎవరో ఏంటో తెలుసుకునే ఛాన్స్ ఉందా? ఫింగర్ ప్రింట్స్ ని, హెయిర్ శాంపిల్స్ ని మా దగ్గర ఉన్న డేటాబేస్ కి పంపించాను రా. ఇఫ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ వి మైట్ ఫైండ్ ఎ మ్యాచ్. अभी नेचुरल मैच कैसा? నేచురల్ డెత్ అవుతుంది సార్. నేచురల్ డెత్. అజయ్, హర్ష, వసుధ ముగ్గురిని చంపేశారు. పెద్ద డ్రామా జరుగుతుంది సార్ ఇక్కడ. నేచురల్ డెత్ అంటాడేంటి? ఫస్ట్ ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆ రిపోర్ట్స్ ఉంటాం.
నేను కొట్టనా కిక్ ఎవర్రా నువ్వు? ఎందుకురా ఫాలో అవుతున్నావు? ఏంటి మేము నిన్ను కట్టేసావా నువ్వు మమ్మల్ని కట్టేసావా? కట్టేసిందో ఉన్నో తెలిస్తే కట్లు తీసి సెల్యూట్ చేస్తారు తెలుసా? ఆహా, అట్లా మీలాంటి గ్యాంగ్స్టర్స్ ని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కి మధ్యాహ్నం లంచ్ కి రాత్రికి సరదాగా పోటుకోకుండా ఫినిష్ చేసిన ట్రాక్ రికార్డ్ నాది. లాస్ట్ టైం అడుగుతున్నాను, ఎవరో చెప్పు. నా పేరు బాల వెంకట సుబ్రహ్మణ్య స్వామి. పిలుచుకోవడానికి చెప్పుకోవడానికి టైం వేస్ట్ కాకుండా బాబీ అని మార్చుకున్నాను. మాది కర్ణాటకలో హస్నాని ఊరు. ఇకపోతే ఏజెన్సీ కూడా ఉంది, ఫ్రెండ్స్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి ఇస్తే వాళ్ళకి గుర్తుగా. నవ్వుతున్నానండి. కావాలంటే ఫేస్బుక్ ఎఫ్బిఐ హస్నాన్ పేజ్ ఉంటుంది చూడండి. ఆల్రెడీ షెర్లాక్ హోమ్స్ లైక్ కూడా కొట్టుంటాడు. ఒక్కడే అనుకున్నా, స్టేట్ కొప్పించోడు ఉన్నాడు. తర్వాత ఇట్లాగే ఒక రోజు మా ఊరు వెళ్ళినప్పుడు నాకు డెడ్ బాడీ కనపడింది. చాలా రోజులు దాన్ని ఎవరు క్లెయిమ్ చేసుకోవడానికి పోలీసులు దాన్ని అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద కాల్ చేశారు. కరెక్ట్గా అదే టైంకి ఆ మనిషిని చంపింది నువ్వే అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అప్పటి నుంచి ఆ కేసు సాల్వ్ చేద్దాం డిసైడ్ అయ్యా. నిన్ను ఫాలో అయ్యా. ఫోన్ వచ్చిందా? వచ్చింది. నేనేం చెప్పారా? క్లియర్గా. అది నమ్మి ఫాలో అవుతున్నావా? మరి ఆపై 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 నీకైతే ఎక్స్ట్రా నెయ్యి కూడా వేసినారు. అర్థం కాలేదా సార్? నాకు కట్టుకదల్లి అజయ్ హర్షన్ ఫాలో అయ్యేటట్టు చేశారు కదా. నేను చంపానని ఫేక్ స్టోరీ క్రియేట్ చేసి నన్ను ఫాలో అయ్యేటట్టు చేశారు. తన్ని వాళ్ళిద్దరిని చంపేసి ఆ మర్డర్ నా మీద వేశారు. నేను బేల మీద బయటకు వచ్చేసరికి నన్ను చంపి నా మర్డర్ వీడి మీద వేద్దామనేది. ఏం గేమ్ ఆడుతున్నారు సార్? మేము ఎర్రిమ వల్ల బాగా ఇన్వాల్వ్ అయ్యి ఆడుతున్నాం. నీకు డ్రగ్స్ అలవాటు ఉందా భయ్యా? లేదు, ఓన్లీ మందు సిగరెట్ అంతే. చేసుకో, రేపు నీ ఇంట్లో డ్రగ్ ప్యాకెట్స్ దొరుకుతాయి చూడు. ఓ పర్ఫెక్ట్ క్రైమ్ ని కవర్ అప్ చేయడం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు. మేమే తెలియకుండా ఒకరి చుట్టూ ఒకరు ఫాలో అవుతూ రింగా రింగా వెరీ వెల్ ప్లేడా. గాడ్ బ్లెస్ యూ. ఇదంతా గేమా? మీరు ఎవరిని చంపలేదా? ఏం డిటెక్టివ్ రా నాయన, ఇంకా అర్థం కాలేదు. వాడు కట్లిపు కట్లిపు ప్లీజ్. ఏమన్నావు? డిటెక్టివ్ తర్వాత ఏమన్నావు? అదే మా ఇంటికి వెళ్తా లాస్ట్ లో ఏమన్నావు? రైల్వే ట్రాక్ పక్కన బాడీ. సార్, వెంకటాచలం బాడీ రైల్వే ట్రాక్ దగ్గర దొరికింది. కావలి బాడీ కూడా రైల్వే బ్రిడ్జ్ దగ్గరే చూసాం. వీడు కూడా బాడీ రైల్వే ట్రాక్ దగ్గరే చూసా అంటున్నాడు. అయితే అయితే कुछ तो क्लिक हुआ इसको. రే శిరీష్ చెప్పరా, లాస్ట్ 1 year లో దొరికిన అనాథ శవాల్లో ఏ బాడీ ఎక్కడెక్కడ దొరికింది లొకేషన్ వైజ్ లిస్ట్ ఉందా నీ దగ్గర? లిస్ట్ అయితే ఉంది కానీ నేను కొంచెం బిజీగా ఉన్నారా. రే నాకు కొంచెం అర్జెంట్ కావాలి, పంపిస్తావా? రే నేను ఇప్పుడు ఆఫీస్లో లేనురా. ఆత్రేయ, నీ బెయిల్ క్యాన్సిలేషన్కి అప్లై చేశారంట. రేపు మార్నింగ్ 11కి హియరింగ్. మోస్ట్లీ మధ్యాహ్నం కల్లా నువ్వు సరెండర్ అయిపోవాలి. ఏజెంట్ శిరీష్ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ లిస్ట్ మెయిల్ చేశాడు. ఏజెంట్ అరే బాబా, లాస్ట్ 6 months లో మన స్టేట్ లో 52 అన్ఐడెంటిఫైడ్ బాడీస్ దొరికాయి. 52. వాటిలో 24 బాడీస్ రైల్వే ట్రాక్స్ దగ్గర, రైల్వే బ్రిడ్జెస్ దగ్గర దొరికాయి. కాకినాడ, తడ అన్ని రైల్వే ట్రాక్ సరౌండింగ్స్ లోనే. మనం అనుకుంటున్నట్టు ఇవి డిఫరెంట్ కేసెస్ కాదు సార్. దే ఆర్ ఆల్ కనెక్టెడ్. కరెక్టెడా? ఎస్. ఎలా? ఈ బాడీస్ ని ఈ రూట్ లో వెళ్ళే ట్రైన్ నుండి కింద పడేస్తున్నట్టున్నారు సార్. ట్రైన్ నుంచి? సార్, వెంకటాచలం దగ్గర బాడీ దొరికింది కదా, ఎలా చనిపాడు? న్యాచురల్ డెత్ కదా. మరి తన బాడీ రైల్వే ట్రాక్ దగ్గరికి ఎలా వచ్చింది? అండ్ సెకండ్ పాయింట్, ఈ బాడీస్ దొరికిన కొన్ని ప్లేసెస్ కి అసలు వెళ్ళడానికి అప్రోచ్ రోడ్ లేదు. అప్రోచ్ రోడ్ లేని ప్లేసెస్ లో అసలు ఈ బాడీస్ రైల్వే ట్రాక్స్ దగ్గర ఎలా దొరుకుతున్నాయి? సో స్ట్రాంగ్ పాసిబిలిటీ ఈ రూట్ లో వెళ్ళే ట్రైన్ నుండి ఈ బాడీస్ ని పడేస్తుండొచ్చు. ట్రైన్ నుంచి పడేస్తే డౌట్ వస్తుంది కదా.
ఆ ట్రైన్ గూడ్స్ ట్రైన్ అయితే ఓ ప్యాసింజర్ ట్రైన్ ఎందుకు కాకూడదు? ఆలోచించు, ఒక ప్యాసింజర్ ట్రైన్ అంత డెడ్ బాడీలు పడేసుకోవాలంటే కష్టం కదా. గూడ్స్ ట్రైన్ అయినా ఇలాంటి యాక్టివిటీ అసలు పబ్లిక్ గా చేయలేరు. రాత్రి చేస్తున్నారు, డే టైం అయితే ఇంపాసిబుల్. రాత్రి చేసినా అందరు పడుకున్న తర్వాత చేయాలి. రాత్రి 10 o'clock తర్వాత అయినా మార్నింగ్ 5 o'clock ముందన్న. బాబీ, ఏజెంట్. కాకినాడ తడ రూట్ లో రాత్రి 10 o'clock తర్వాత గూడ్స్ ట్రైన్ ఏమైనా పోతుందో కనుక్కో. ఓకే. స్నేహ, ఏజెంట్ ఆ మ్యాప్ అందుకో. ఇది చూడండి సార్, ఇది కాకినాడ, ఇది తడ. లాస్ట్ 6 months లో మనకు దొరికి ఈ బాడీస్ అన్ని తమిళనాడు నుంచి వస్తున్నట్టున్నాయి సార్. తమిళనాడు నుంచి ఎలా చెప్తున్నావు? ఇది చూడండి, ఇది తడ. ఆంధ్ర అండ్ తమిళనాడుకి బార్డర్ మీద ఉంది. ఓకే. సో ఫస్ట్ పాసిబిలిటీ, ఈ గూడ్స్ ట్రైన్ తమిళనాడులో స్టార్ట్ పడేస్తున్నట్టున్నారు సార్. అండ్ స్టేట్ దాటంగానే పోలీస్ డిపార్ట్మెంట్ మారిపోద్ది. డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్టే శవాల్ కనెక్షన్ ఉన్నట్టు పోలీసులు కనుక్కోలేకపోతున్నారు. ఇంకా అసలు స్టేటే మారిపోతే ఈ బాడీ గురించి ఏం కనుక్కుంటారు? తమిళనాడులో తడ తర్వాత వచ్చే స్టేషన్స్ దగ్గర లాస్ట్ 6 months లో అన్ఐడెంటిఫైడ్ బాడీస్ ఏమైనా దొరికే ఒకసారి కనుక్కోండి ప్లీజ్. స్నేహ, ఏజెంట్ తడ తర్వాత వచ్చే స్టేషన్ పేర్లేంటి? తడ తర్వాత ఆరంబాకం, గుమ్మడిపుండి, ఆ తర్వాత చెన్నై అవుట్స్కట్స్ ఏజెంట్. ఏజెంట్, ఏమైంది? ఎవ్రీ వీక్ చెన్నై నుంచి ఢిల్లీకి ఒక గూడ్స్ ట్రైన్ అవుతుందండి. ఆరంభకం దగ్గర 10 నుంచి 10:30 మధ్యలో 2 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు వెళ్తున్నాయని రెడ్ సిగ్నల్ సర్వెంట్ అవుతున్నారు. అదే చెప్పండి సార్. తడకి చెన్నైకి మధ్యలో ఆరంబాకం అనే స్టేషన్ లో 30 minutes అవుతుందన్న విషయం తెలుసు కాబట్టి ఆ 30 minutes లోనే ఈ బాడీస్ ని ట్రైన్ ఎక్కించి తమిళనాడు బార్డర్ దాటంగానే ర్యాండమ్ గా ఈ బాడీస్ ని విసిరేస్తున్నారు. ఏజెంట్ అంత ష్యూర్ గా ఆ స్టేషన్ అని ఎలా? ఎందుకంటే ఆరంబాకంకి ముందు చెన్నై అవుట్స్కట్ సెంటర్ అయిపోతుంది. చెన్నై లాంటి మేజర్ స్టేషన్ లో ఇలాంటి యాక్టివిటీ చేసే ఛాన్సే లేదు. వాళ్ళకి ఒక చిన్న స్టేషన్ కావాలి. బాబా క్యా ఆ హై ये స్టేషనే ఆరంబాకం. ఇంత కష్టపడి ఈ బాడీస్ ముందు పడేస్తుండొచ్చు. అది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం ఆరంబాకం వెళ్ళాలి. మార్కెట్ బ్యాక్ సైడ్ తీసుకొస్తా ఉన్నారు. ఓయ్ హాయ్. రమ్మిగా డాక్టర్ ఉత్తి సౌండ్ చేసి పోగొచ్చేస్తుంది అంతే. మరి ఆ బ్లడ్ ఎంత బ్రూక్ పొడి, ఎంత కుంకుమ పొడి, అరే రే రే రే. కావాల్సిన బ్లడ్ వచ్చింది. ఐ స్వేర్. వాళ్ళ ప్రతి మూమెంట్ ట్రాక్ చేస్తున్నారు. మనం ఆరంబాకం వెళ్తున్న విషయం వాళ్ళకి తెలిసిందంటే నా మీద మళ్ళీ అటాక్ చేస్తారు. వాళ్ళకి తెలియకుండా మనం ఆరంబాకం వెళ్ళాలంటే ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రే 4 hours క్రిటికల్ కండిషన్లో ఈ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. రే ఏమి షూట్ చేసేస్తావి? పడుకో. ఏం చేయాలో తెలుసు కదా? పర్ఫెక్ట్. ఇంకా ఇంకా వీక్స్. ఒకసారి కారిడార్లోకి వెళ్ళి ఏదో ఒకటి చెప్తాను ప్లీజ్. ఏదో ఒకసారి చేసి చూపించండి. డాక్టర్ పేషెంట్ ఇస్ క్రిటికల్ డాక్టర్. చాలా చాలా బీపీ డౌన్ అయిపోతుంది డాక్టర్. కమ్ ఫాస్ట్ డాక్టర్, ప్లీజ్ డాక్టర్. పోదాం పోదాం. నాది మీరు వెళ్ళండి, నేను బట్ట మార్చుకొని వస్తాను. అన్న అతనే ఎవరో షూట్ చేశారు. ఇప్పుడు ఐసీలో ఉన్నాడు. అక్కడే ఉన్న అప్డేట్స్ ఇస్తా ఉంటాను. ಸ್ಮಾರ್ಟ್ ఏమైంది బాబీ? తలకా దెబ్బేంటి? ಇಲ್ಲ ಯಾವುದಾದ್ರೂ ಕೇಸ್ ಮಾಡುವಾಗ ಹ್ಯಾಟ್ ಡಿಟೆಕ್ಟಿವ್ ಕೋರ್ಟ್ ಈ ಥರ ಬ್ಯಾಂಡೇಡ್ ಹಾಕೋ ಅಭ್ಯಾಸ ಇದೆ. ಹ್ಯಾಟ್ ಡಿಟೆಕ್ಟಿವ್ ಕೋರ್ಟ್ ಮತ್ತೆ ಹೇಗಿದ್ರಾ? సారీ ఎక్సైట్ కన్నడలో మాట్లాడేశాను. ఈ డైలాగ్ ని నువ్వు చాలా సార్లు చూసాం. ఓ హే సేమ్ పించ్. మనుషుల్ని పోలిన మనుషులు ప్రపంచంలో 7 ఉంటారంట. నా కళ్ళ ముందే 2 ఉన్నారు. లెట్స్ గో సర్. చెప్పాదిత్య. ఆ వెంకటాచలం డెడ్ బాడీ ఫింగర్ ప్రింట్స్ గుజరాత్ లో ఒక మర్డర్ కేసు సస్పెక్ట్ తో మ్యాచ్ అయ్యాయి. గుజరాత్ కంప్లీట్ డీటెయిల్స్ ఇంకో 3-4 hours లో పంపిస్తా.
ఓకే గుజరాత్ లో మర్డర్ కేసా? అసలు ఏం సార్ ఇదంతా? अरे कहाँ से सीन बन रहा है यार, कनेक्शन बन रहे। अरे भाई क्या अब ये है गुजरात का क्या मर्डर पड़ता केस? है? उधर का विक्टिम वो है अपना कल्प्रिट, उधर का कोई मर्डर करके हाँ। अस्सी का ही है वो। खतरनाक। लेकिन यार क्या फिगर आउट किया, वो स्टेशंस के बीच में ही है जो वो कुछ हो रहा है। अच्छा लगा मेरे को, जैसे वो बता रहा था ना कि इधर से बॉडी लोड होता है। लेकिन सामने वाले भी खतरनाक है, इसके पीछे भी एक डिटेक्टिव लगाया था, इसको मार के उसको फंसाने वाले थे। उनका पैटर्न है, देखा? पहले इसको फंसाया, अभी ये निकल गया इसे तो भी बाहर, अभी उसको फंसाने को लिया। बट दिस इज गुड, अभी आगे देखना है क्या होगा। क्योंकि दिमाग हिला के रख दिया है। अब वही देखना है कि ये लोग पकड़ेंगे कैसे, और ये Yes. कितना बड़ा चेन है वो देखना है Yes. भाई। Let's see, let's wait for more. मीनवाइल टेक केयर। Bye bye.